అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఏ మాత్రమును లోబడ నేర్చాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నేటి దినమందు పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగను మనము గమనించినట్లయితే పునరుత్థాన పండుగ నుంచి 7వ వారం, అంటే పునరుత్థాన పండుగ ఆ వారము నుంచి 7 వారముల తర్వాత జరుపుకునేదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక అంతేకాకుండా ఆనాటి కాలంలో యూదులైన వారు ఆచరించు పండుగ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. అయితే ఈ పెంతెకోస్తు పండుగ దినమున మనం చూస్తూ ఉన్నాము, పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తులైన వారు మేడగదిలోనికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తూ ఉన్న యొక్క సమయములో వాక్శక్తి వలె పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న అపోస్తులైన వారి మీదకి ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించుట ద్వారా అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనము వాక్యములో గమనిస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాము. పరిశుద్ధాత్మ యొక్క దీవెనలను గూర్చి, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క కార్యములను గూర్చి, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగుతుందో అలాగున అనేకమైన విషయాలు మనము గతించిన సంవత్సరాల్లో పరిశుద్ధాత్మను గూర్చి అనేకమైన విషయాలను విన్నాము. అయితే నేటి దినమందు ఈ పెంతెకోస్తు పండుగ దినమందు ఒక ప్రత్యేకమైన వాక్య సందేశము మీకు అందించాలని ప్రభు యొక్క ఆత్మతో సిద్ధపడి ఉండడం జరిగింది. ఇందాక మనము చదువుకున్న యొక్క వాక్య వచనము ప్రకారముగా రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే మరొక మారు చదువుకుందాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆత్మానుసారులు, ఆత్మ ప్లస్ అనుసారులు, అంటే ఆత్మానుసారులు. ఆత్మను పొందుకున్న వారు ఎలాగూ నడుచుకుంటారో బైబిల్ గ్రంథములో దేవుడు అనేకులను గూర్చి ప్రయోగించారు. పరిశుద్ధాత్మ అనుసారులు, ఆత్మను పొందుకున్న అనుసారులు ఎలాగూ నడుచుకుంటారో, ఎలాగూ బ్రతుకుతారో, ఎలాగూ దేవుని సన్నిధిలో వారు వెలుగుతూ ఉంటారో బైబిల్ గ్రంథములో దేవుడు అనేకులను గూర్చి మాదిరిగా మనకు ఉంచారు కదా. ఈనాటి వాక్య అంశము ఆత్మానుసారులు. ఈ పెంతెకోస్తు పండుగ దినమున మనమందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే భక్తులైన వారు 76వ సంకీర్తన, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము, అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము.
ఏ యొక్క పాపము క్రియలలో నీవు బ్రతుకుచ్చు ఉన్నావో, ఇదిగో ఈ పెంతెకోస్తు పండుగలోనికి వచ్చిన మనమందరము కూడా కన్నీళ్లతో కఠినమైన మనసును కలిగించుకొని అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము అని భక్తులు పాడిన. అందుకే ఈనాటి వాక్య అంశము కూడా ఆత్మానుసారులు. ఆత్మ ప్లస్ అనుసారులు అంటే ఆత్మను అనుసరించువారు. బైబిల్ గ్రంథములో అలాగున ఆత్మను అనుసరించిన వారు అనేకులు కూడా ఉన్నారు. ఈనాటి వాక్య అంశమును మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. అలాగున ఆత్మను అనుసరించు వాడే మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచిన వాడు. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా ఆత్మానుసారుడై ఉన్న నోవాహు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్నది ఏమిటంటే ఆ తరము వారంటే నోవాహు వారి యొక్క తరములో అనేకులు కూడా చెడిపోయిన వారుగా ఉన్నను. ఈ యొక్క నోవాహట దేవుని దృష్టికి ఎలాగ ఉన్నాడంటే నీతిపరుడుగాను నిందారహితుడుగాను దేవునితో నడిచిన వాడిగాను మనం కనబడుతూ ఉన్నాడు ఈ యొక్క నోవాహు. ఆయన అలాగ ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని ఆత్మ అనుసారుడుగా ఉన్నాడు కనుక, దేవుని యొక్క ఆత్మతో నడుచుచున్న వాడు కనుక నోవాహు ఎలాగ ఉన్నాడంటే ఆయన తరములో ఉన్న వారందరూ చెడిపోయినా కానీ, చెడి బ్రతుకుచ్చు ఉన్నను కానీ నోవాహు యొక్క వంశావళి ఎలా ఉన్నదంటే చెప్పండి, దేవుని నీతితోనూ ఏ విధమైన నింద లేకుండా నిందారహితుడిగా దేవునితో నడిచిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు నోవాహు. ఇక రెండవదిగా మనము గమనించినట్లయితే అదే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే హేబేలు కూడా తన మందలో తన చూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, హేబేలు గురించి రాసిన ఆ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హేబేలట దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన అర్పణములను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని మెప్పును పొందిన ఆత్మానుసారుడైన హేబేలును చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో చాలా మంది కూడా శ్రేష్టమైన వెనగా మంచి వాటిని వారి యొక్క పెట్టుకుని చెడ్డ వాటిని తీసుకుని వచ్చి దేవునికి ఇస్తూ ఉంటారు, లేదా దేవుని సంఘానికి ఇస్తూ ఉంటారు. మేము చూస్తూ ఉంటాం కదా, కొంతమంది కానుకలు తీసుకొని వస్తారు, కొంతమంది చినిగిపోయిన నోట్లు తీసుకొని వచ్చి కానుకలో వేసి, కానుక బాక్స్లో వేసి, లేదా కానుక పెట్టెలో వేసి మంచి వాటిని వారి దగ్గర పెట్టుకుంటారు. కానీ హేబేలు ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆత్మానుసారుడై ఉన్న హేబేలును చూస్తూ ఉన్నాము. ఎలా ఉన్నాడు చెప్పండి, దేవునికి ఇవ్వవలసినవి శ్రేష్టమైనవి కనుక, మంచివి కనుక ఏం చేస్తూ ఉన్నాడంటే మంచి వాటిని తన యొక్క మందలో క్రొవ్విన వాటిని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకుని వచ్చి దేవుని మెప్పును పొందిన
కనబడుచు ఎలాగ ఉన్నాడంటే దేవునితో నడుచుచు. కొంతమంది అయితే మనుషులతో నడవాలి, వారి పక్కనే ఉండాలి, వారితోనే ఉండాలి, జీవితాంతము అలాగ నేను వీరితోనే ఉండాలని చెప్పి చాలా మంది మనుషులైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ హానోకు మనకు కనబడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడట? దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కని దేవునిచే పరలోకమునకు కొనిపోబడిన హానోకు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈయన ఆత్మానుసారుడుగా ఉన్నాడు కనుక ప్రభువుతో పరలోకమునకు కొనుక్కోబడిన వాడిగా ఉన్నాడు. ఒకసారి నీకు నీవే పరీక్ష చేసుకో. ఈ పెంతెకోస్తు పండుగలోనికి వచ్చిన నీవు దేవుని ఆత్మానుసారులుగా నడుచుకుంటూ ఉన్నారా? ఆత్మను ధిక్కరించే వారిగా నడుచుకుంటూ ఉన్నారు. మనముందు అనేకులను దేవుడు మాదిరిగా కనబరుస్తూ ఉన్నారు. మొదటిగా నోవాహును దేవుడు చూపిస్తూ ఉన్నారు. రెండవదిగా హేబెరును దేవుడు చూపిస్తూ ఉన్నారు. మూడవదిగా అబ్రహాము గారిని చూపిస్తూ ఉన్నారు. నాలుగవదిగా హానోకును మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక ఐదవదిగా మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తులు మనకు కనబడుచు చదువు. నా మటుకైతే గట్టిగా చదువు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇక్కడ చూస్తూ ఉన్న పౌలు భక్తులు మాట్లాడుతున్న యొక్క మాట ఏమిటంటే నా యొక్క బ్రతుకు అంటే నా యొక్క జీవితము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని చెప్పి పౌలు భక్తులు మాట్లాడచ్చు. మరి యొక్క వచనంలో కూడా మనము గమనించినట్లయితే మరి యొక్క వచనములో 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే తీసిన వారు చదవండి. మంచి పోరాటమును పోరాడితివి, నా పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటేని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ఉన్న ప్రభువు అది నాకు అంత మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించు. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా పౌలు భక్తుడు క్రీస్తు నిమిత్తము అనేకమైన శ్రమలను భరించి, అనేకమైన బాధలను భరించి, తన పరుగును కడముట్టించి క్రీస్తు కొరకు బ్రతికిన ఆత్మానుసారుడైన పౌలు భక్తుడు కనబడుచుకున్నాడు. బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభమే. బ్రతికిన దినములన్నీయు బ్రతికి ఉంటే దేవుని సేవలో దేవుని సంఘమును కట్టుటకు, వధువు సంఘముగా సిద్ధపరచబడుటకు నా బ్రతికిన దినములన్నీ దేవునితో ఉంటాయి. ఒకవేళ నేను దేవునిలో ఉండి చనిపోతే అది నాకు లాభమే అని చెప్పి పౌలు భక్తులు మాట్లాడవచ్చు. అంటే క్రీస్తు నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అది నాకు లాభమే. నా యొక్క విశ్వాసం ఏం చేస్తూ ఉన్నాడంటే చెప్పండి, తన యొక్క విశ్వాసమును, తన యొక్క పరుగును కడముట్టించి క్రీస్తు కొరకు నేను బ్రతికిన వాడను అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఆత్మానుసారుడైన యొక్క పౌలు భక్తులు మనం కనబడచ్చు. నీవు ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడ్డావా లేదా దురాత్మతో నింపబడ్డావా? ఒకసారి పరీక్ష చేసుకొని ఈ యొక్క పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగలోనికి వచ్చిన నీవు దేవుని ఆత్మానుసారంగా బ్రతికే వారిగా మనం ఉండాలి. ఇక 6వదిగా మనం చూసినట్లయితే పిల్లారా, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము
కనబడుతూ నేటి దినాల్లో ఎంతమంది అండి, భార్య తీసుకుంటే రక్షణ చాలులే, భర్త తీసుకుంటే రక్షణ చాలులే, మన పిల్లలకు కొంతమంది సందేహాలు ఏమిటంటే రక్షణలోనికి వస్తే వారికి బాప్తిస్మము ఇప్పిస్తే వివాహాలు అవేమో, మంచి వివాహాలు రావేమో, ఇప్పుడు వద్దులే, ఎప్పుడో పెళ్ళైన తర్వాత. నిజంగాండి గోనాలలో ఒక కుమార్తె చాలా బాధపడుతుంది. ఆ కుమార్తె ఏమో మంచి ఆత్మీయ విశ్వాసురాలు, కానీ వారి యొక్క కుటుంబ సభ్యులైన వారట ఆ కుమార్తెను, ఆత్మ విశ్వాసులైన కుమార్తెను అన్యులైన వారికి ఇచ్చారు. ఈ కుమార్తెను తాను బ్రతికిన యొక్క దినములన్నీ, వివాహము కాని యొక్క దినములన్నీ కూడా, వివాహమైన దినములన్నీ కూడా ప్రభువుతో చక్కగా కన్నీటి జీవముతో ప్రార్థన యొక్క విశ్వాసముతో తను అలాగున దేవుని సన్నిధిలో ఉంటే తన తల్లిదండ్రులైన వారు అవిశ్వాసికి, అన్నులైన వారికి వివాహము చేయగా నిజంగా ఈరోజు చాలా బాధపడుతుంది ఆ కుమార్తె. చర్చికి వెళతానంటే చర్చికి పంపేవారట, కూటాలకు వెళతానంటే కూటాలకు పంపేవారట, కనీసము పుట్టింటికి వెళతానంటే కూడా వద్దు, అక్కడికి వెళితే మీరు ప్రార్థనలు అవి ఇవి అంటారని చెప్పి ఎక్కడికి కూడా ఆ కుమార్తెను పంపేవారట. ఓర్మ ఏడుస్తుంది, ఇలా ఉంది నా పరిస్థితి, నా భర్త మారినట్లుగా, నా అత్తవారిళ్ళు మారినట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పి కన్నీళ్లతో ఆ కుమార్తె అడుగుచూ ఉంటారు. నిజంగా అండి ఇక్కడ లూదియా చూస్తూ ఉన్నాం. లూదియాని ఉదారమును అమ్ముకొనుచు సముద్ర తీరమున వెలుచు ఉన్న ఈ కుమార్తె పౌలు భక్తుడు, గొప్ప ప్రసంగికుడై ఉన్న పౌలు భక్తుడు ఆ యొక్క ప్రసంగము చేయుచున్న సమయములో తన హృదయమును మార్చుకొని దేవుని యొక్క వాక్యమును తన హృదయములోనికి పంపించి దేవుని ఆత్మానుసారాలుగా జీవించి తను రక్షణలోనికి నడిపింపబడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షణలోనికి తీసుకుని వచ్చి ఆత్మానుసారుల యొక్క వరుసలో నిలబడిన లూదియా మనకు కనబడుచు. నీ విశ్వాసం ఎంతవరకు ఉన్నది? నీ వరకేనా? నీ యొక్క ఆత్మవిశ్వాసం ఎంతవరకు ఉన్నది? నీ వరకే? నీ యొక్క బెడల వరకు వెళ్ళనివ్వట్లేదా? ఒకసారి అమ్మాయ్య నీవు ఆలోచన చేసి, ఎందుకంటే ఇది మత మార్పిడి కాదు, మనస్సును మార్చే ప్రక్రియ ఉన్నది దేవుని యొక్క క్రైస్తవం. కనుక నీ యొక్క మనస్సును మార్చుకొని, నీ యొక్క క్రియలను మార్చుకొని, నీ స్థితిని మార్చుకొని దేవుని ఆత్మానుసారముగా మనము నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఇక చివరిగా ముగిస్తూ మీకు తెలియజేసే మాట ఏమిటంటే, మరొక ఆత్మానుసారుడైన మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము గమనించండి. 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడని. ఇప్పుడు చూస్తూ ఉన్నట్లరా అందరి కొరకు, సమస్త మానవులు అందరి కొరకు వారి యొక్క విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని దేవునికి నరులకును మధ్యవర్తిగా వచ్చిన యేసు ప్రభువారే ఎలా ఉన్నారు చెప్పండి? ఆత్మానుసారులుగా. మొదటిగా మనం చూస్తూ ఉన్నాము, నోవాహు ఆత్మానుసారులుగా కనబడుతున్నాడు. దేవునితో నడిచిన వాడిగా, నీతిని కలిగిన వాడిగా, నిర్ధారవిధులుగా ఉన్నవాడిగా, దేవునితో అలాగున అంటుకొట్టబడిన వాడిగా నోవాహు మనకు కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా శ్రేష్టమైన బలిని తీసుకుని వచ్చి దేవుని యొక్క మెప్పును పొందిన హేబేలు ఆత్మానుసారులుగా కనబడుతూ ఉన్నాడు. తన యొక్క బంధువులను, తన యొక్క స్నేహితులను, తన యొక్క దేశమును విడిచి దేవుడు చెప్పిన దేశములకు వెళ్ళి ప్రభు యొక్క మాటకు విధేయుడిగా ఉన్న అబ్రహాము ఆత్మానుసారులుగా
భూలోక నరులందరి కొరకు విమోచన ప్రయత్నముగా తన్ను తానే సమర్పించుకొని దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు వారు మనకు ఆత్మానుసారుడుగా కనబడుచు. ప్రియ దేవుని సంగమా, నీవు దేనిని అనుసరించి జీవిస్తూ ఉన్నావు? ఆత్మను అనుసరించి జీవిస్తూ ఉన్నావా? దురాత్మనగా అపవాదిని అనుసరించి జీవిస్తూ ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో, నీ తలంపులను పరీక్ష చేసుకో. దేవునితో ఆత్మతో అనుసరించి నువ్వు బ్రతికావంటే హనోకు వలె ప్రభువుతో ఎగిరి వెళ్ళే కార్యము, అబ్రహాము వలె గొప్పగా దీవింపబడే కార్యము, లూదియా వలె తన కుటుంబమునకు రక్షణ కలిగే కార్యము, అలాగే నోవాహు వలె ఏ కీడు ఏ శ్రమయు రాకుండా దేవుని యొక్క కంచెతో కాపుదలతో దేవుని కృపలో వర్తిల్లే కార్యం. ఇదిగో యేసు క్రీస్తు వారి వలె అందరి కొరకు ప్రేమించబడ్డావంటే, అనేకులను ప్రేమించావంటే, ఆ ప్రేమను నీవు కలిగి ఉన్నావంటే, ప్రభువునకు మాదిరిగా ఉన్నావంటే, ప్రభువుతో ఎగిరి వెళ్ళే ఆ యొక్క కార్యము నీ విశ్వాస జీవితంలో కలుగుతుంది. అందుకే మనం మొదటిగా చదువుకున్నాం కదా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక శరీరానుసారులు శరీర విషయముల మీద మనుషులు ఉంటున్నారు. ఇక్కడ చూడాలి అంటారా, శరీరానుసారులు అంటే శరీరముతో ఉన్నవారు, దేవుని ఆత్మతో లేని వారు వారి యొక్క విషయాలట, వారి యొక్క మనస్సునట ఎక్కడ ఉంచుతారు చెప్పండి? శరీరము మీద ఉంచుతారంటే, నా శరీరము తెల్లగా ఉండాలి, నా శరీరము మంచిగా తలతలాడుకోవాలి, నేను పెడిక్యూర్ చేసుకోవాలి, ఫేషియల్ చేసుకోవాలి అంటే వారి యొక్క మనస్సంతా దేని మీద ఉంటుంది చెప్పండి? శరీరం మీదే. వారి యొక్క మనసంతా కూడా శరీరానుసారంగా బ్రతికే వారి యొక్క మనసంతా కూడా శరీరము మీదే ఉంటుంది, కానీ దేవుని మీద ఆత్మ మీద ఉండదా? అయితే ముందుకు మనం చదువుకున్నట్లయితే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటున్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఆత్మానుసారులట, ఆత్మను అనుసరించేవారట, వారి యొక్క మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మనసంతా కూడా ఆత్మ మీదే ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యముతో నాతో మాట్లాడతారు. ఈరోజు దేవుడు ఎంత గొప్పగా ఆరాధన క్రమమునంతటిని జరిగిస్తారు. ఈరోజు దేవుడు నా జీవితంలో ఏ కార్యమును జరిగించనై ఉన్నారు, నా యొక్క కుటుంబములో దేవుడు ఏ మేలుతో నింపనై ఉన్నారు, దేవుడు యొక్క అద్భుతాలు నా జీవితంలో జరిగించనై ఉన్నారని చెప్పి వారి యొక్క మనసంతా కూడా ఎలా ఉంటుందని చెప్పండి? ఆత్మానుసారుల యొక్క మనసంతా ఆత్మ మీదే ఉంటుందట. ఆ ముందుకు మనం చదువుకున్నట్లయితే, శరీరానుసారమైన మనస్సు మరణము. ఎవరైతే శరీరానుసారమైన మనస్సును కలిగి ఉంటారో ఆ మనసుట ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? మరణమునకు. ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? మరణమునకు. ఆ ముందుకు మనం చదువుకున్నట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. నిజండి మనం చూసినట్లయితే, నిజంగా శరీరానుసారముగా బ్రతికే మనకు ఏదో కష్టం వచ్చింది, ఏదో శ్రమ వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఏవో ఇబ్బందులు వచ్చాయని చెప్పి మన యొక్క శరీరానుసారమైన సమస్యను బట్టి ఇక శరీరమును ఈ దేహమును విడిచి చనిపోవాలనిపిస్తుంది. అవునా కదా? అలా కూడా శరీరానుసారముగా బ్రతికిన వారికి మరణము తప్పదు. ఆత్మానుసారముగా బ్రతికితే దేవుని జీవముతోనూ సమాధానముతోనూ ఉంటామని ప్రార్థన చేస్తుంది. ఇదిగో అమ్మాయి ఇంతకాలము ఒకవేళ దేవుని తెలియక, వాక్యము తెలియక, ఆత్మ సిద్ధపాటు లేకుండా, దేవుని అభిషేకము లేకుండా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేకుండా, అభిషేకమును కోరుకోకుండా నీ ఒక విశ్వాస జీవితమును గడుపుతూ ఉన్నావేమో. ఈ పెంతెకోస్తు పండుగ దినమందు అపోస్తులైన వారు ఎలాగైతే మేడగదిలో పరిశుద్ధాత్మను కోరుకొని అన్న భాషలతో దేవుని యొక్క వాక్శక్తిని వారు పొందుకొని, అభిషేకమును పొందుకొని అన్య భాషలతో ఎలా
వారు మాట్లాడసాగారు. ఇదిగో ఈ పెంతెకోస్తు పండుగ దినమందు నీ ఆత్మీయమైన జీవితంలో ఆత్మను పొందుకొని జీవమును సమాధానమును కలిగి ఆ యొక్క జీవ సమాధానములకు కర్త అయిన దేవుని యొక్క మనం అనుసరించి బ్రతికి జీవించి ఆ పరలోక రాజ్యమునకు చేరుకోవాలన్నదే ప్రభు యొక్క ఆశయమైనది కనుక అతి యొక్క కృపా ధన్యత యొక్క పెంతెకోస్తు పండుగ